హిందూ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలు ఎక్కడికి పోవాలి? కొన్నేళ్లుగా ఈ ప్రశ్న దేశ రాజకీయాలు నడుస్తూనే ఉంది. ఈ ప్రశ్నకు యోగా గురువు బాబా రామ్దేవ్ తనదైన స్థాయిలో సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై యథాప్రకారం విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. హిందూ రాష్ట్రం భావనకు ముస్లింలు, క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన వ్యాఖ్యలపై మత పెద్దలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాబా రామ్దేవ్ అసలు ఏమన్నారు? ఎవరెవరు దీనిపై ఎలా స్పందించారు? ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో యోగా గురు బాబా రామ్దేవ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2009లో హరిద్వార్ సమీపంలోని దేవబంద్కు తనను ఆహ్వానించారని, అక్కడ తాను చెప్పిన మాటలని ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాబా రామ్దేవ్ మాటలోని చెప్పాలంటే, మా హరిద్వార్కు దగ్గరలో దేవబంద్ ఉంది. 2009లో నన్ను అక్కడకు ఆహ్వానించారు. అప్పుడు నేను వాళ్లతో చెప్పాను, మన మతాలు వేర్వేరు కావచ్చు, కానీ మన పూర్వీకులు మాత్రం ఒక్కరే. హిందూ రాష్ట్రం అనే భావనకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మనందరి పూర్వీకులు సనాతన హిందూ ఆర్య వేదికులే. ఇది మన కళ్ల ముందే ఉంది. హిందూ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలు ఎక్కడికి పోవాలని కొందరు అడుగుతారు. కానీ మీ పూర్వీకుల సాంప్రదాయాలను స్వీకరించండి చాలు. గడ్డం పెంచుకోవచ్చు లేదా తీసేసుకోవచ్చు, ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చు, కానీ మీ పూర్వీకుల లాంటి నడవడిక కొనసాగించండి. హిందూస్థాన్లో ముస్లింలైనా క్రైస్తవులైనా ఎలాంటి ప్రమాదం లేదని ఆయన విడమరిచి చెప్పారు. బాబా రామ్దేవ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా భిన్నమైన ప్రతిస్పందనలొచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రతి మతానికి చోటు కల్పిస్తుందని, అందరి హక్కులను, విశ్వాసాలను కాపాడుతుందని అన్నారు. అందరూ సనాతనులే అయితే ఇలాంటి విభజనలు సృష్టించే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇతరులతో చర్చించే ముందు తామెవరో, ఏ వర్గానికి చెందినవారో వాళ్లే మొదట ప్రశ్నించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ భావజాలం తప్ప నాకు మరో భావజాలం తెలియదు అని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఇక లక్నోకు చెందిన షియా మత పెద్ద సైఫ్ అబ్బాస్ స్పందిస్తూ, భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని, ముస్లింలు అల్లాహ్ తప్ప మరెవ్వరికి భయపడరని అన్నారు. జనాభాలో 80% ఉన్న హిందువులు ప్రమాదంలో ఉన్నారన్న వాదనలు హాస్యాస్పదమని, ఇవి అసలైన సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో అయోధ్య ట్రస్టుపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు లక్నో ఈద్గ్ ఇమాం మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి మాట్లాడుతూ, ముస్లింలు అల్లాహ్ సేవకులు కాబట్టి భయపడ్డం లేదని, అయితే మసీదులు కూల్చివేతలు, ఉత్తరాఖండ్లో మదర్సా బోర్డు రద్దు వంటి పరిణామాలు ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సమాజ్వాదీ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాన్ మాట్లాడుతూ, బాబా రామ్దేవ్ లాంటి వ్యక్తులు దేశ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్చలను బీజేపీ ఉద్దేశపూర్వకంగా తెరపైకి తీసుకొస్తోందని విమర్శించారు. హైదరాబాద్కు చెందిన తహరీక్ ముస్లిం షబాన్ అధ్యక్షుడు మౌలానా ముష్తాక్ మాలిక్ స్పందిస్తూ, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, ముస్లింలు కూడా సనాతనులేనని, వారి పూర్వీకులు సనాతన ధర్మాన్ని అనుసరించారని బాబా రామ్దేవ్ చెప్పిన మాటను తప్పుపట్టారు. ఇటీవల కాలంలో హిందూ రాష్ట్రం అనే భావనపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ తీవ్రమవుతున్న నేపథ్యంలో బాబా రామ్దేవ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు తావిస్తోంది. ఉత్తరప్రదేశ్లో రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు వచ్చాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.